బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకు లేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును, నీ ఆహారమును కొవ్వుతో నింపును. యోబు గ్రంథం 36:16. ప్రైజ్ జీసస్. ఈరోజు జూలై 25 ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తాం సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ కృప సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, దేవుని యొక్క వాగ్దానం సెలవిస్తుంది. నిన్ను బాధ నుండి విడిపించి, నిన్ను పాపము నుండి విడిపించి, నీ దరిద్రము నుంచి విడిపించి, నీ ఇరుకు నుంచి విడిపించి దేవుడు విశాల స్థలమునకు, అంటే నెక్స్ట్ లెవెల్కి, ఉన్నత స్థాయికి నిన్ను లేవనెత్తునుగాక. నీ మనసును, నీ మైండ్ను దేవుడు విశాలపరుస్తున్నాడు. ఆమేన్. ఎప్పుడైతే విశాలపరుచుకొని ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో, ఏవి మాన్యమైనవో వాటి మీద ధ్యాసించుకున్నాడు దేవుడు. ఇటు ఆత్మీయ జీవితంలో దేవుని రాజ్యాన్ని పొందుకోవాలి, బహుమానం పొందుకోవాలి, ఆత్మను దేవునికి ఇష్టమైన పనులు చేయాలి, లేని వాటిని ఉన్నట్టుగా చూడాలి. ఇటు ఆర్థిక విషయాలలో, మానసిక విషయాలలో విశాలమైనటువంటి కృప దేవుడు నీకు ఇచ్చి, నీ బిజినెస్లో అభివృద్ధి, నీ జాబులో అభివృద్ధి, మంచి జాబ్ దేవుడు ఇచ్చునుగాక. నెక్స్ట్ లెవెల్కి లేవనెత్తునుగాక. అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు మన దేవుడు. మొదట నీ విశ్వాసాన్ని విశాలపరచుకో. నీ మైండ్ సెట్ను కూడా విశాలపరచుకో. సంకుచితమైన ఆలోచనలు, నాకు ఇలాంటి గొప్ప స్థాయి రాదులే, నా బతికింతేలే, నా రాతింతేలే అనేది పక్కన పెట్టు. రేపు సండే, ప్రాపర్టీకి సండే అండ్ హీలింగ్స్ అండ్ డెలివరెన్స్. ప్రైజ్ జీసస్. మీరందరూ కూడా విశ్వాసంతో బలపడు. దేవుడు నీ ఇరుకును విశాలంగా మార్చబోతున్నాడు. ఇల్లు లేదా, నీకు ఇల్లు ఇచ్చునుగాక. ఇరుకైన ఇంట్లో ఉన్నావా, విశాలమైనది ఇచ్చునుగాక. చిన్న ఉద్యోగమా, విశాలపరిచి దేవుడు గొప్ప కార్యం చేయనుగాక. చిన్న బిజినెస్, ఆ బిజినెస్ని చిన్న మేఘం ప్రచండ వర్షం కురిపించిందంటాడు రాజుల గ్రంథంలో. ఆ రీతిగా దేవుడు గొప్ప కార్యం చేయనుగాక. ఆమేన్. పిల్లలు లేదా, దేవుడు గర్భఫలం ఇచ్చునుగాక. గర్భఫలం కూడా వచ్చే ఆదివారం ఫ్రూట్స్ ఉంటే ఈ విషయాన్ని గమనించగలరు. ప్రార్థన ఆశ్చర్యకడ ఎవరి ప్రార్థన ఎక్కిపిస్తున్నారో ప్రతి బిడ్డను దర్శించండి, కృపనివ్వండి. మా బాధల్లో నుంచి విడిపించి, అయ్యా సమస్య నుంచి, శోధన నుంచి, పాపం నుంచి తప్పించి, నాయన ఇరుకు లేని విశాల స్థలం నేను తోడుకొని పోతానన్నా. పరిచర్యను అలా లేవనెట్టండి అయ్యా. పరిచర్యకు ఓన్ ప్లేస్ ఇక్కడ సిటీలో ఇవ్వండి. ఆ ప్రామిస్లో ఉన్న ప్రాబ్లం మీరు సాల్వ్ చేయండి. సంఘంని ఎస్టాబ్లిష్ చేయండి. ప్రతి ఒక్కరిని బలపరచండి. నాయన జాబ్ లేని బిడ్డలకి జాబ్స్ ఇవ్వండి. జాబ్స్ ఉన్న వాళ్ళకి దీవెని ఇవ్వండి. నెక్స్ట్ లెవెల్ లేవనెత్తండి. ప్రమోషన్స్ ఇవ్వండి, బోనస్లు ఇవ్వండి, ఇంక్రిమెంట్స్ ఇవ్వండి. అయ్యా కృప చూపించండి. పర్మనెంట్గా ఉన్న పర్మనెంట్ అవ్వాలా. గృహాలు లేని గృహాలు ఇవ్వండి. బిజినెస్లు ఇవ్వండి. ఆర్థికంగా, ఫైనాన్షియల్ ప్రతి ఒక్కరిని బ్లెస్ చేసి నీ కృపగల గొప్ప కార్యాలు జరిగించి మహిమ చెందండి. నీకు విరోధకరమైన ఏ శక్తులు ఎవరైనా పనిచేయనివ్వదు. అన్ని విషయాల్లో కూడా దీవెన, కృప, సమాధానం, క్షేమం ప్రతి ఒక్కరితో ఉంచండి. ఎవరు వ్యాధిస్తున్న వారు స్వస్థపరచండి. సీజనల్ ఫీవర్స్ను గద్దిస్తున్నారు. మీరు గద్దించి పెను తుఫాన్లు ఆయన అధిక వృష్టి వద్దు, అనావృష్టి వద్దు, ఆయన సరిపడగా తగుమాత్రపు వర్షాలు పడాలా. అన్నిట్లో మా రైతులు అందరూ కృపాక్షేమాలు పొందాలి. దరిద్రం నుంచి, సమస్యల నుంచి, అప్పుల నుంచి, లాసెస్ నుంచి విడిపించి సమృద్ధిని దీవెనివ్వండి. కృపాక్షేమాలు దయచేయండి. నేను సంఘంలో కూడా అభివృద్ధిని ఇవ్వండి. ఆశీర్వాదం, ఆత్మీయంగా బలపరచండి. ప్రతి ఒక్కరి వెలుతులు పోర్చండి. ప్రతి ఒక్కరి సమస్య సాల్వ్ చేయండి. ఆయన యవనస్తులను, చిన్న బిడ్డలను దీవించండి. కాలేజీ, స్కూల్స్ రాకపోవడానికి క్షేమాన్ని యాక్షన్ అవేట్ చేసి విద్యా సంవత్సరాలు టాపర్స్గా ఉండాలా. ఆయన విశాలమైన దాన్ని నడిపిస్తాను. ఎవరు సీట్స్ కోసం రైతున్నారు, సీట్స్ విషయాలు కృప చూపించండి. ఎవరు అబ్రాడ్కి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారో డోర్స్ ఓపెన్ చేయండి, మార్గాలు సాలైన్ చేయండి. ఎవరు ఇంటర్వ్యూకి వెళ్ళాలి, అది ఇంటర్వ్యూకి వెళ్ళాం, ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తాం, వాళ్ళకి అద్భుతాలు జరుగును గాక, చీకటి తొలగిపోను గాక. రేపు సండేనైనా ప్రాపర్టీకి సండే అద్భుతమైన రీతిలో కృప చూపించి మంచి వర్తమానాలు మాకు అందించి గొప్ప కార్యాలు చేయండి. సండే ఏ తుఫాను వర్షటంగా లేకుండా వేల మంది నడిపించండి. హీలింగ్స్ అండ్ డెలివరెన్స్ చేయండి, కృప చూపించండి. నాయన సిద్ధాపూర్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ అవ్వాలి విషయాలు డోర్స్ ఓపెన్ చేయండి. ప్రామిస్ ల్యాండ్ ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేయండి. సర్కస్ కూడా మాకు గిఫ్ట్గా ఇవ్వండి. అద్భుత రీతిలో డోర్స్ ఓపెన్ చేయండి. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ పెట్టిన దీవించి దీర్ఘాయుష్, కృపాక్షేమం దయచేసి జయమని ఇవ్వండి. యేసు నామములో విశాలమైనది, గొప్పవి ఇస్తున్నాం, శ్రేష్టమైన ఇస్తున్నాం, ఖ్యాతి గెలివి ఇస్తున్నాం. నేను గణపరిచేవాడిని గణపరుస్తున్న ప్రార్థనలో అద్భుత రీతిలో నిన్ను గణపరిచే కృపనివ్వండి. అయ్యా మమ్మల్ని కూడా గొప్ప స్థాయిలో పెట్టండి. దీవెనివ్వండి. అత్యధిక సంఖ్యల సంఘాన్ని ఇవ్వండి. మేలుతో నింపండి. జయమని ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు అందరికీ దేవుడి తోడయండి. ఈరోజు అంతలో గొప్ప విజయాన్ని ఇచ్చి కృపాక్షేమం దయచేయను గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.